ఓకే. నమస్తే అందరికీ, వెల్కమ్ టు మీ ఛానల్ ఢిల్లీ కార్స్ కరీంనగర్. సో ఈరోజైతే మీ ముందుకి మరొక వెహికల్ తీసుకొని రావడం జరిగింది. 2009 మోడల్ హోండా సిటీ పెట్రోల్ కమ్ సిఎన్జి ఆన్ పేపర్తో ఉందండి. ఎలాంటి పార్ట్ రీప్లేస్ కాలేదు, కంప్లీట్గా ఎలాంటి పెయింట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. దాదాపు ఒక 2 మంత్స్ తర్వాత మళ్ళీ మనం ఢిల్లీ వచ్చాము. సో ఇప్పటి నుంచి ఇలాంటి వెహికల్స్ మీకు తక్కువ కాస్ట్లో కూడా మీకు వెహికల్స్ అందజేయాలనే ఉద్దేశంతో కొంచెం తిరుగుతున్నాం. కంప్లీట్ ఒక సొసైటీలోకి వచ్చి అయితే వీడియో చేయడం జరుగుతుంది. సో ఒక ఆర్మీ పర్సన్కి సంబంధించిన ఒక వెహికల్ ఇది. సో కార్ అయితే ప్రస్తుతానికైతే ఢిల్లీలో అందుబాటులో ఉందండి. డైరెక్ట్ సొసైటీ లోపలికి వచ్చి అయితే మనం వీడియో తీస్తున్నాము వాళ్ళ పర్మిషన్తో. ఎక్కడ కూడా ఎలాంటి పెయింట్ చేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రస్తుతానికి డైరెక్ట్ రన్నింగ్ కండిషన్లో ఉంది. టైర్ల విషయానికి వస్తే టైర్లు ఒక 30 to 45% అట్లా ఉన్నాయి. సో డ్రైవర్ సైడ్ నుంచి వ్యూ చూసుకోండి. ఎక్కడ కూడా ఎలాంటి పెయింట్ చేసుకోవాల్సిన అవసరం అయితే మనకు లేదు. కొంచెం ప్లేస్ లేదు, కంజెస్ట్ ఉంది ప్లేస్, అందు గురించే కొంచెం వీడియో కూడా త్వరగా తీస్తున్నాను. సో టైర్ పైన పార్ట్ డ్రైవర్ సైడ్ డోర్ అండ్ డ్రైవర్ వెనకాల సైడ్ డోర్ అండ్ వెనకాల మనకి క్వార్టర్ ప్యానల్ సెన్సార్స్ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉన్నాయి. వెనకాల టైర్ల విషయానికి వస్తే వెనకాల టైర్లు ఒక 20 to 30% వరకు అయితే ఉంది. సో హోండా సిటీ దాదాపుగా చాలా లగ్జరీస్ వెహికల్, చాలా అంటే 2008 నుంచి అయితే వెహికల్ మనకు అందుబాటులో ఉంది. ఎక్కువ డాక్టర్స్ ఇలాంటి ఆర్మీ పర్సన్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. సో వెనకాల రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి, ఇది ఎక్స్ట్రా ఫిట్టింగ్ అండి. సో వెనకాల మనకి డిఫాగర్ కూడా ఉంది. 2009లోనే మనకు డిఫాగర్ వచ్చింది. దాదాపుగా ఇప్పుడున్న వెహికల్స్లలో మనకైతే డిఫాగరు ఓన్లీ టాప్ ఎండ్ వేరియంట్లోనే రావడం జరుగుతుంది. సో వెనకాల బూట్ స్పేస్ విషయానికి వస్తే బూట్ స్పేస్ కూడా పర్ఫెక్ట్ ఉంటుంది. అండ్ వెనకాల డిక్కీ కూడా ఎలాంటి రీప్లేస్ కాలేదు, డిక్కీ కూడా పర్ఫెక్ట్ ఉంది. ఇది కంప్లీట్గా సిఎన్జి కిట్ అండి. ఇక్కడ సిఎన్జి ఉంటుంది, కొంచెం బూట్ స్పేస్ తక్కువగా ఉంటుందన్నమాట. సో మనకి ఆన్ పేపర్ సిఎన్జి ఉందండి. ఆన్ పేపర్ లేకుంటే కొంచెం ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇక్కడ కూడా 2009 మోడల్ కార్ అయినా కూడా ఎక్కడ కూడా ఎలాంటి రస్ట్ లేదు. అండ్ వెనకాల స్టెప్ ఇన్ టైర్ విషయానికి వస్తే స్టెప్ ఇన్ టైర్ 90 to 100% వరకు అయితే ఉంది. సో వెహికల్ అయితే పర్ఫెక్ట్ ఉందండి. మీకు సస్పెన్షన్ విషయానికి సస్పెన్షన్లో ఎలాంటి డ్యామేజ్ లేదు. అండ్ లెఫ్ట్ సైడ్ సస్పెన్షన్ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది వెహికల్. సో ఇది కార్కి సంబంధించి వెనకాల సైడ్ నుంచి వ్యూ. అండ్ ఇది కార్కి సంబంధించి మనకు లెఫ్ట్ సైడ్ నుంచి వ్యూ. ఏ ప్లేస్లో ఎక్కడ కూడా మనకు చిన్న డ్యామేజ్ కూడా లేదు, ఎక్కడ కూడా పెయింట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ అయితే. సో వెనకాల టైర్ల విషయానికి వస్తే వెనకాల టైర్ మనకి లెఫ్ట్ సైడ్ టైర్ ఒక 10% ఉంది. సస్పెన్షన్లో మాత్రం ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. అండర్ బాడీ కూడా అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది, ఎలాంటి డ్యామేజ్ కానీ ఎలాంటి రస్ట్ కానీ లేదు. సో దగ్గర నుంచి కూడా క్లియర్ చూసుకోండి. వెనకాల ఫ్యూయల్ దగ్గర అండ్ వెనకాల లెఫ్ట్ సైడ్ డోర్ అండ్ ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోరు అండ్ ఫ్లెండరు. అండ్ ఫ్రంట్ టైర్ విషయానికి వస్తే ఫ్రంట్ కూడా ఒక 25% అయితే ఉంది. సో ఇది కార్కి సంబంధించి మనకైతే కంప్లీట్గా క్లియర్ కట్ వ్యూ. అసలు ఇంటీరియర్ చూపెడతాను. ఇంటీరియర్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉంది. ఇందులో ఫీచర్స్ అయితే చాలా బాగుంటాయి. సో సీట్ కవర్ల విషయానికి వస్తే సీట్ కవర్ కూడా మనకైతే ఇవి ఎక్కువ బయట దొరకవు సీట్ కవర్స్. నేను చెప్పాను కదా, ఇది కోర్ట్ సర్వీస్ డిప్యూటీ షెరీఫ్ ఆర్మీ వాళ్ళ వెహికల్. సీట్ కవర్స్ కూడా ఆర్మీ పర్సన్స్ వెహికల్స్ వేయించారు ఇవి. ఆర్మీ పర్సన్స్ మీన్స్ ఇక్కడ వాళ్ళ క్యాంటీన్లో దొరుకుతాయేమో సీట్ కవర్స్ కూడా. ఇలాంటి సీట్ కవర్స్ అయితే మనం బయట ఇప్పటివరకు అయితే చూడలేదు. సో ఈ కార్కి సంబంధించి మనకు రీడింగ్ విషయానికి వస్తే పనిచేస్తలేదు, 91,000 కిలోమీటర్ మాత్రమే తిరిగింది. అండ్ మనకి మ్యూజిక్ ప్లేయర్లో హోండా కంపెనీ చెందిన మ్యూజిక్ ప్లేయర్ ఉంది. రియర్ డిఫాగర్ కూడా ఉంది. అండ్ ఏసీకి అయితే మాన్యువల్ ఏసీ ఉంటుంది. గేర్ల విషయానికి వస్తే 5 గేర్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంటుంది. 2009లోనే మనకైతే ఇందులో ఎయిర్ బ్యాగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు ఒక 10-15 లక్షలు పెట్టినా కూడా మనకి ఇన్ని ఫీచర్స్ అయితే లేవు. అండ్ రియర్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళకు కూడా మరొక ఎయిర్ బ్యాగ్ కూడా రావడం జరుగుతుంది. అండ్ మనకు సిఎన్జి ఆప్షన్ అయితే ఇక్కడ నుంచే ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ మనకి 4 డోర్లకు కూడా 4 డోర్లు పవర్ విండోస్ ఉంటాయి. అండ్ మనకి క్లియర్గా సైడ్ వ్యూ మిర్రర్స్ కూడా మనకు లోపల నుంచే ఆపరేట్ చేసుకోవచ్చు. 2009లోనే కంప్లీట్గా అన్ని రకాల పర్ఫెక్ట్, అన్ని రకాల ఫుల్లీ లోడెడ్ ఫీచర్స్తో అయితే ఈ వెహికల్ రావడం జరిగింది. కనెక్టివిటీ పార్ట్స్ కూడా చూసుకోండి. కనెక్టివిటీ పార్ట్స్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ అండర్ బాడీలో కూడా ఎక్కడ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు, అన్ని రకాల పర్ఫెక్ట్ ఉంది. వెనకాల సీట్ కవర్స్ కూడా చూడండి, వెనకాల సీట్ కవర్స్ కూడా పర్ఫెక్ట్ ఉన్నాయి.
చాలా బాగున్నాయి సీట్ కవర్స్. ఇలాంటి సీట్ కవర్స్ అయితే మనం ఇప్పటివరకు అయితే చూడలేదు. రూఫ్ కూడా చూడండి కంప్లీట్ నీట్గా ఉంది. డైరెక్ట్ ఓనర్ గారి వెహికల్ అండి. మీరు ఎవరికన్నా అట్లా ఢిల్లీలో మీరు ఎక్కడైనా అందుబాటులో ఇక్కడ ఉన్నట్టు అయితే మీరు ఒకవేళ వచ్చినా కూడా ఇది వాళ్ళ సొసైటీ. ఇక్కడికే వచ్చి మనం డైరెక్ట్ వెహికల్ని చూసి చెక్ చేసుకొని మీరు డీల్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. సో ఇది మొత్తానికైతే కారుకు సంబంధించిన కంప్లీట్గా పూర్తి వివరాలు. 2009 మోడలు హోండా సిటీ పెట్రోల్ కమ్ సిఎన్జి యూపీ 16 వెహికల్. ఇందులో అయితే మీకు ఆన్ పేపర్ సిఎన్జి అయితే ఉంటుంది. సో ఇంజన్ చూసుకున్నట్టయితే ఇంజన్ కూడా కొంచెం వాష్ చేసలేదు. బట్ ఎక్కడ కూడా మీకు ఎలాంటి ఆయిల్ లీకేజ్ కానివ్వండి, ఎలాంటి డ్యామేజ్ కానివ్వండి, ఎలాంటి రష్ కానీ ఏది లేదండి. ఆన్ పేపర్ సిఎన్జితో ఉంది. పర్ఫెక్ట్ ఉంది. ఇంజన్ కూడా రన్నింగ్ కండిషన్ ఉంది. ఇప్పుడు మీరు డైరెక్ట్ ఈ వెహికల్ బై రోడ్ కావాలంటే కూడా మనం వెహికల్ తీసుకోవచ్చు. వెహికల్ సిఎన్జి కూడా మనకి 25 వరకు అయితే వ్యాలిడ్ ఉంది. సో ఇది కారుకు సంబంధించి అయితే కంప్లీట్గా పూర్తి వివరాలు. టెస్ట్ డ్రైవ్ చేసి మీకైతే కార్ వీడియో అయితే పెట్టడం జరుగుతుంది. సో అండర్ బాడీలో కూడా మనకు డ్రై షాఫ్ట్ కానివ్వండి, లోయర్ ఆర్ఎమ్స్ కానివ్వండి, ఇక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. అండ్ లెఫ్ట్ సైడ్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఆయిల్ లీకేజ్ లేదు. పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది. సో దాదాపు అయితే మనం ఒక వీడియో చేయక ఒక 2 months అయితే అవుతుంది. సో కొంచెం మేము కూడా మిగతా ఛానల్ కంటే కొంచెం వెనుకబడ్డాం సబ్స్క్రైబర్ల విషయంలో. కొంచెం వీడియో చూస్తున్న వారు ఎవరైనా ఉంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో ఇలాంటి తక్కువ బడ్జెట్లో కూడా మీకు మరిన్ని కార్స్ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి. కొంచెం మీకు ఎవరైనా డాక్యుమెంట్స్ ఇచ్చే విషయంలో ఎవరికైనా డిలే ఉన్నాయి డాక్యుమెంట్స్ ఉంటాక ఈ 10 to 15 డేస్లో మీకు అయితే ఆ డాక్యుమెంట్స్ కూడా క్లియర్ చేస్తాను. సో ఇదైతే వెహికల్ సంబంధించిన కంప్లీట్గా పూర్తి వివరాలు. దీనికి సంబంధించిన ప్రైస్ ఇంకా మిగతా ఆప్షన్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతానండి. కాల్ చేసి క్లియర్ తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.